వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఢిల్లీకి చేరింది. కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేసిన కోటమిరెడ్డి అవసరమైతే అమిత్ షాను కలుస్తామంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అబద్ధం చెప్తున్నారని ఆయన స్నేహితుడు రామ శివకుమార్ రెడ్డి చెప్తున్నారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతుంది. నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ హీట్ పుట్టిస్తుంది. దీనిపై మాటల యుద్ధం జరుగుతుంది. అది ట్యాపింగ్ కాదు, ఫోన్ కాల్ రికార్డ్ అని కోటమిరెడ్డికి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరో ముందడుగు వేశారు. మొన్నటి వరకు విమర్శలు ఆరోపణలతోనే సరిపెట్టుకున్న ఆయన ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. తన ఫోన్ను ట్యాప్ చేయడంపై ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తానని కోటమిరెడ్డి చెబుతున్నారు. తమాషా ఏమిటంటే, నాది ఐఫోన్, నా ఫ్రెండ్ది ఐఫోన్, నేను రికార్డ్ చేసే పరిస్థితి లేదు, అతను రికార్డ్ చేసే పరిస్థితి లేదు. ఏమంటే అవునా కదా? 2 ఐఫోన్ల మధ్య సంభాషణను ట్యాప్ చేశారంటూ ఎమ్మెల్యే కోటమిరెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఆయన స్నేహితుడు రామశివకుమార్ రెడ్డి. కోటమిరెడ్డి అబద్ధం చెప్పారని, తనది ఆండ్రాయిడ్ ఫోన్ అని స్పష్టం చేశారు. గత 5 నెలల నుంచి నాకున్నటువంటిది మీరు చూసుకోండి అందరూ. 5 నెలల నుంచి నేను వాడినటువంటి ఫోన్లు నా ఫ్రెండ్స్, నా వ్యవహారం. ఇది కాకుండా ఇంకో ఫోన్ నేను వాడే అవకాశం ఉందా? ఇవన్నీ వేరే దాంట్లో నా సిమ్ వేస్తే అవకాశం ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. మీరందరూ ఫోన్లు వాడేవాళ్ళే కదా టెక్నాలజీగా. 4 నెలలు 5 నెలలు కాల్ డేటా మొత్తం దీంట్లోనే ఉంది సార్. నేను డిలీట్ చేశాను వాస్తవం, రికార్డ్ అయింది వాస్తవం, నేను వేరే కాంట్రాక్ట్లో పంపించింది వాస్తవం. అది ఏ విధంగా చేరింది అనేది వాస్తవంగా నాకు తెలియదు. వాళ్లకు అనేక రాజకీయ పార్టీలతో, అనేక మంది వ్యక్తులతో కాంట్రాక్టుల సంబంధాలు ఉంటాయి. ఎవరైనా దీన్ని వాడుకున్నారు. నేను ఆయన మీద ఇది వైరల్ అవుతున్న విషయం కాదు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. కోటమిరెడ్డి కంప్లైంట్ పై కేంద్ర హోంశాఖ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.